My precious children of God, I greet each one of you in the mighty and honorable name of the Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన ఘనమైన నామములో మీకు శుభములు. Isaiah 43:4 is the word we have to meditate today. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనాన్ని నేడు మనము ధ్యానించబోతున్నాము. It says, "You are precious and honored in my sight." నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని వాక్యం This is సెలవిస్తున్నది. a very precious word of God. God will honor you, my precious children of God. How to get this honor? That's what we are going to meditate. ఇదెంతో ప్రశస్తమైనటువంటి వాగ్దానము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి ఏ విధంగా ఘనతను పొందుకోగలుగుతామో ధ్యానిద్దాము. If you read Proverbs chapter 3 verse 9, it says, "Honor the Lord with your possessions and with the first fruits of all your increase." సామెతలు 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదివినట్టయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. Whatever we get from our garden, we can give it to God's people. Through that, we can honor God. అవును, ప్రభు పరిచర్య కొరకై మనము ధనమును ఇవ్వవచ్చు. మన రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి ప్రభును గణపరచవచ్చు. అనేక రీతిలుగా మనము ప్రభువుని గణపరచవచ్చును. Proverbs 14:31, the word of God says, "He who honors the poor has mercy on the needy." సామెతలు 14:31 ప్రకారము బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. Yes, you can give something to the poor people who you meet. అవును, మీరు ఎదుర్కొనే బీదవారికి మీరు సహాయము చేయవచ్చును. When they suffer, you can give them something, you can be offered to do that. వారి కష్టాలలో ఉన్నప్పుడు మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని వారికి చేయవచ్చు. And Proverbs 29:23 says, "The humble in spirit will retain honor." సామెత 29:23 ప్రకారము వినయ మనస్కులు ఘనత నొందుదురు. My friends, we have to be humble before everyone. ప్రియ స్నేహితులారా, మనం అందరి ఎదుట వినయముగా ఉండాలి. And Psalm 8:4 and 5 says, "What is man that you are mindful of him? You have crowned him in the glory and honor." 8వ కీర్తన 4-5 వచనాల ప్రకారము, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. Now this is very important. 2 Timothy chapter 2:21 says, "If anyone cleanses himself from the latter, he will be a vessel for honor, sanctified and useful for the master, prepared for every good work." తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2:21 ప్రకారము, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండును. Have a clean life before the Lord. ప్రభు ఎదుట పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండండి. Your conscience will tell you, according to Romans 2:15, it will tell you whether it is right or wrong. రోమా 2:15 ప్రకారము మీ మనస్సాక్షి మీరు చేసేది మంచిదా చెడా అని తెలియజేస్తుంది. Walk according to the leading of God, the Holy Spirit, and lead a clean life. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారము పవిత్రమైన జీవితాన్ని జీవించండి. John 12:26 says, "If anyone serves me, let him follow me, and where I am, there my servant will be also. If anyone serves me, him my Father will honor." యోహాను సువార్త 12:26 ప్రకారము, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. These are the ways to honor God. ప్రభువుని మనం గణపరచగలిగే మార్గములు ఇవేనండి. With all your heart, obey his word. మీ హృదయమంతటితో ఆయన వాక్యమునకు లోబడి ఉండండి. And you will be blessed in a precious manner. అప్పుడు మీరు విలువైన రీతిగా ఆశీర్వదించబడతారు. Shall we pray to receive this blessing? ఈ ఆశీర్వాదమును పొందుకొనులాగున ప్రార్థన చేద్దామా? Our precious Heavenly Father, thank you, Lord, for the glorious life.
మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క మహిమకరమైన జీవితానికై Teach వందనాలు. me and give me grace to honor you, Father, నిన్ను గణపరచగలిగే కృపను మాకు నేర్పించి ఇవ్వండి by అయ్యా. giving my best to you, O Father, మా యొక్క శ్రేష్టమైనవి మీకు ఇచ్చి గణపరిచే కృపనివ్వండి. to help the poor, Father, పేదలకు సహాయము చేయగలిగే to కృపనివ్వండి. do your ministry, Father. నీ పరిచర్యను చేయగలిగే శక్తినివ్వండి. Lead us and guide us. మమ్మల్ని మీరే నడిపించండి ప్రభువా. Give grace to each one who have dedicated their lives to lead such a life. అటువంటి జీవితాన్ని జీవించాలనే నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి మీరు In కృపనివ్వండి. Jesus' mighty name we pray. యేసు గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.